రక్తదానం ఎవరు ఎంత చేయాలి, ఎలా చేయాలి అనే మార్గదర్శకాలు కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మనకి WHO కొన్ని ప్రామాణికాలని నిర్దేశించిందండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు పైబడి 50 కిలోలు మినిమం వెయిట్ ఉండాలండి. 55 సంవత్సరాల వరకు అతను రక్తదానం చేయడానికి అర్హుడండి. అతను తన శరీరం వెయిట్ కి, అంటే 1 kg బాడీ వెయిట్ కి 80 ml చొప్పున రక్తాన్ని దానం చేయవచ్చు. అంటే 50 కేజీల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను దరిదాపులో 400 ml వరకు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మేము సేకరించేది 350 ml మాత్రమే. అంటే ఇంకా 50 ml మార్జిన్ ఉంటుందండి. కాబట్టి ఇంతవరకు వాళ్ళు రక్తాన్ని ఇవ్వచ్చు. అలాగే రక్తం ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇంటర్వెల్స్ 3 నెలల వ్యవధితోటి ఒక్కోసారి ఇస్తూ వచ్చు. అలాగే సంవత్సరంలో 4 సార్లు ఇవ్వచ్చు. ఇలా ఇస్తూ పోతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున రక్తం దానం చేస్తూ ఉంటే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో 165 సార్లు రక్తదానం చేయొచ్చు. కాబట్టి ఎటువంటి రికార్డులైనా సృష్టించుకోవచ్చు. అలాగే రక్తదాతలు ఎన్ని రకాలుగా ఉంటారు, వాటి గురించి ఏమైనా వివరిస్తారు? రక్తదాతలు 3 తరగతులుగా విభజించవచ్చండి. దాంట్లో మొదటి వారు స్వచ్ఛంద రక్తదాతలండి. వీరు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తుంటారండి. వీళ్ళలో ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు, కాలేజ్ స్టూడెంట్స్, యువత వీళ్ళందరూ ఉంటుంటారండి. ఇక 2వ తరగతిలో రీప్లేస్మెంట్ డోనర్స్, అంటే ఇక్కడ వాళ్ళకి కావలసిన రక్తం కోసం మన దగ్గరికి వచ్చి వాళ్ళు వేరే గ్రూప్ రక్తాన్ని ఇస్తూ ఉంటారండి. ఇది ఎవరంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు కానీ, వారి స్నేహితులు కానీ, వాళ్ళ పక్కింటి వాళ్ళకి కానీ ఎప్పుడైనా రక్తం అవసరం అయినప్పుడు రక్తం దొరకని పక్షంలో వాళ్ళ రక్తాన్ని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన గ్రూప్ రక్తం తీసుకెళ్తాం జరుగుతుందండి. ఇక 3వ తరగతి, ఇది చాలా భయంకరమైనది. ఇది కిరాయి రక్తదాతలు. వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, మద్యానికి బానిసలైన వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమ యొక్క అలవాట్లకి కావలసిన డబ్బు కోసమే వాళ్ళు రక్తదానం చేస్తుంటారు. వీళ్ళు మన విజయవాడ లోపల గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల లోపల, అలాగే గాంధీనగర్ లో ప్రధాన కూడలి దగ్గర ఉన్న హోటళ్ల దగ్గర ఉంటూ ఎవరైనా రక్తం కోసం వచ్చినప్పుడు మేము రక్తం ఇస్తాము, మాకేమిస్తారని వాళ్ళతో బేరాలు కుదుర్చుకొని వాళ్ళతో పాటు వచ్చి రక్తం ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళకి తెలిసి కొన్ని తెలియక ఎన్నో జబ్బులు ఉంటుంటాయండి. అంతేకాకుండా వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా రక్తదానం చేయటం ఉండదండి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రక్తదానం చేస్తుంటారు. నెలలో 2 సార్లు కూడా చేయడానికి ముందుకు వస్తుంటారు. కానీ ఇటువంటి వాళ్ళని మేము చాలా సార్లు పట్టుకోవడం జరిగిందండి. అంతేకాకుండా ఈ అడిక్ట్స్ కి చేతుల మీద నీడిల్ మార్క్స్ ఉంటాయండి, అవి స్కార్స్ ఉంటాయి చాలా. అవి కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాదక ద్రవ్యాలు ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవి గాయాలై మానిపోయి ఆ గుర్తులు కూడా మనకి హ్యాండ్స్ మీద ఉంటూ ఉంటాయండి. దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు. రక్తదానం చేయడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎందువల్ల అంటారు? అవునండి, ఎందుకంటే కొందరిలో ఆ నీడిల్ ప్రిక్ చూసి భయపడుతుంటారండి. దానివల్ల ఏంటంటే అది బాగా నొప్పెడుతుందేమో అని. కొంతమందికి రక్తం చూస్తే ఎరుపు రంగు చూస్తే భయం. మేము వెళ్తుంటాం కాలేజెస్ కి, స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ అంటుంటారు, మేము రక్తం ఇవ్వాలనే ఉంటుందండి, కానీ మా ఇంటికి వెళ్తే మా అమ్మా నాన్నలు మమ్మల్ని కోపడతారండి, రక్తం ఇస్తే నీరసం వస్తుందని. ఇందువల్ల కూడా చాలా మంది ముందుకు రారండి. కొంతమందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ రక్తానికి వాడే నీడిల్స్ కానీ, ఈ బ్యాగ్స్ కానీ మళ్ళా తిరిగి వాడతామేమో అనే అనుమానం కూడా ఉంది. దాంతో కూడా చాలా మంది ముందుకు రారు. నేను చెప్పడం ఏంటంటే ఇవన్నీ అపోహలు, కేవలం వారి యొక్క అపనమ్మకం మాత్రమే కానీ ఇటువంటి ఎప్పుడు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో జరగవు. కాబట్టి ఇటువంటి ఏమైనా అనుమానాలు ఉంటే అటువంటి వారు మా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ అడిగితే మేము వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేస్తాం. రెడ్ క్రాస్ అనేది కేవలం విలువలకి కాపాడుతూ విలువలకి ప్రాముఖ్యతనిచ్చి నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్థ. కాబట్టి అలాగే రక్తదాతలకి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏదైనా సందేశం ఇస్తారా? రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో 11 సంవత్సరాల మట్టి గాంధీనగర్ లో ఉందండి. మేము ఎంతో మందికి తలసిమా పిల్లలకి అలాగే హిమోఫీలియా పిల్లలకి ఉచితంగా ఇస్తున్నామండి. చాలా మంది పేదవాళ్ళు, బీదవాళ్ళు వీళ్ళందరూ ఎకనామికల్లీ పూర్ పీపుల్ ని ఆదరిస్తుందండి కన్నతల్లిలాగా. అలాగే ఈ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాట్ ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరిస్సా
ప్రేమమూర్తి ఆవిడ ఆశయాలకి ప్రతిరూపంగా నడుస్తున్న ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ప్రతి రక్తదాత ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడైనా రక్తదానం చేయాలంటే విజయవాడలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేస్తే వారిచ్చే ప్రతి రక్త బొట్టికి పూర్తి న్యాయాన్ని, వారి యొక్క సేవా తత్పరతని మేము ఇతరులకు అందించి వాళ్ళ యొక్క పూర్తి ఫలితాన్ని వాళ్ళకి అందించగలమని చెప్తున్నాం. కాబట్టి రక్తదాతలు ఏంటంటే ఎప్పుడైనా రక్తదానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్ విజయవాడకి వచ్చి చేయటం, చాలా మందికి ఇవ్వటానికి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాం. అలాగే ఈసారి మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్వచ్ఛంద రక్తదాతలకి ఇచ్చిన నినాదం ఏంటంటే ఎవ్రీ బ్లడ్ డోనర్ ఈజ్ ఎ హీరో. స్టూడియోకి వచ్చి వీటికి సంబంధించి ఎన్నో వివరాలు మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం అండి.